హలో చిల్డ్రన్. సో ఈ వీడియోలో నేను మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. సో ఆ సముద్రంలో మనం ఎలా ఎండ్కి రీచ్ అవ్వాలి అనేది మనం ఒక్కొక్క పార్ట్ గా దాన్ని డివైడ్ చేసి నేను మీకు రోజుకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ గా ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అలా పార్ట్స్ గానే మీరు రండి, సీక్వెన్స్ లో వస్తేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది మీకు అర్థమవుతుంది. హలో చిల్డ్రన్. సో మన నెక్స్ట్ పార్ట్ అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అయిపోయింది. ఇండక్టివ్ ఎఫెక్ట్ తర్వాత సెకండ్ ఎఫెక్ట్ వచ్చి రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. మరి అసలు ఏంటి రెజొనెన్స్? రెజొనెన్స్ అనగానే మనకి గుర్తు రావాలి, రెజొనెన్స్ అన్న వర్డ్ కి గుర్తు రావాలి మనకి కాంజుగేషన్. కాంజుగేషన్ అంటే మనకి కాంజుగేషన్ కండిషన్స్ ఒక 5 ఉంటాయి. ఏంటివి? కాంపౌండ్ ఎయిదర్ పై సిగ్మా బై పై బాండ్స్ ఆల్టర్నేట్ గా ఉన్న ఆర్ పై సిగ్మా లోన్ పేర్, పై సిగ్మా ఫ్రీ రాడికల్, పై సిగ్మా వేకెంట్ పి ఆర్బిటాల్, సిగ్మా లోన్ పేర్ వేకెంట్ పి ఆర్బిటాల్. ఈ 5ని ఏమంటామంటే కాంజుగేషన్ కండిషన్స్ అంటాం. సో కాంపౌండ్ సపోజ్ నేను మీకు బెంజీన్ ఇచ్చా. బెంజీన్లో ఏ టైప్ ఆఫ్ కాంజుగేషన్ ఉంటుంది మనకి? పై సిగ్మా పై సిగ్మా పై సిగ్మా. సో బెంజీన్లో ఏ టైప్ ఆఫ్ కాంజుగేషన్ అంటే మీరేం చెప్తారు? పై సిగ్మా పై కాంజుగేషన్. కాంజుగేషన్లో ఉంది అంటే ఆ కాంపౌండ్ ఏం షో చేస్తున్నట్టు? రెజొనెన్స్. అర్థమైందా? సో ఇవన్నీ కాంజుగేషన్ కండిషన్స్ అన్నమాట. కాంపౌండ్ ఏదర్ పై సిగ్మా పై ఆర్ పై సిగ్మా లోన్ పేర్, ఇలా వీటిలో ఈ 5లో ఏదన్నా కండిషన్లో ఉంటే ఆ కాంపౌండ్ అనేది రెజొనెన్స్ షో చేస్తుంది. వన్స్ రెజొనెన్స్ షో చేసింది అంటే ఆ కాంపౌండ్ అనేది మోస్ట్ స్టేబుల్ అవుతుంది. క్లియర్? మరి ఈ కాంజుగేషన్ కండిషన్స్ అనే రెజొనెన్స్ అనగానే కాంజుగేషన్ కండిషన్స్ గుర్తు రావాలి. ఎలా రెజొనెన్స్ షో చేస్తుందో కూడా నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ త్రూ షో చేస్తాను. సో రాసుకున్నారు కదా 5 కాంజుగేషన్ కండిషన్స్ని. సపోజ్ అసలు ఈ రెజొనెన్స్ అంటే ఏంటో నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఇందాక ఇండక్టివ్ ఎఫెక్ట్ అంటే హాలోజన్స్ షో చేస్తే అని చూసుకున్నాం కదా. సో జనరల్గా ఒకటి చెప్తున్నాను చూడండి. నేను ఫినాల్ తీసుకుంటున్నా. ఏంటి? ఫినాల్. ఫినాల్ అంటే అందరికీ తెలుసు కదా. ఏం చేస్తాం? బెంజీన్కి OH. ఫినాల్ అంటే బెంజీన్కి OH. ఆక్సిజన్కి 2 లోన్ పేర్స్ ఉంటాయి అని చెప్తూనే ఉన్నాను, అవునా? రెజొనెన్స్ ఈ పై సిగ్మా పై సిగ్మా పై సిగ్మా. సిగ్మా లోన్ పేర్ కాంజుగేషన్ ఉంది కదా, అంటే ఇది రెజొనెన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా? ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ ఏంటో చూడండి. ఫస్ట్ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని, ఆక్సిజన్ కున్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని బెంజీన్ కి డొనేట్ చేస్తుంది డబల్ బాండ్ గా. 2 డబల్ బాండ్స్ పక్క పక్కన రాకూడదు అని ఈ డబల్ బాండ్ బెంజీన్ దగ్గర 3 పొజిషన్స్, 3 తలుపులు ఉంటాయి. 1 ఆర్థో, 2 మెటా, 3 పారా. ఈ పై బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్థో పొజిషన్ లో నెగిటివ్ ఛార్జ్ గా టర్న్ అవుతుంది. సో రెజొనేటింగ్ స్ట్రక్చర్ కి సింబల్ ఈ డబల్ సైడెడ్ ఆరో. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఏమవుతుంది మనకి? యాజ్ ఇట్ ఈస్ బెంజీన్ రాస్తాం. ఆక్సిజన్ లోన్ పేర్ డొనేట్ చేసి డబల్ బాండ్ అయింది. ఆక్సిజన్ దాని లోన్ పేర్ని ఇచ్చింది కాబట్టి ఆక్సిజన్కి వస్తుంది పాజిటివ్ ఛార్జ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. లోన్ పేర్ డొనేట్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే నెగిటివ్ ఛార్జ్ని డొనేట్ చేస్తుంది ఒక్కొక్కసారి, అప్పుడు మాత్రం పాజిటివ్ రాదు. క్లియర్? అదే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తో నేను చెప్తాను. సో ఎప్పుడైతే ఇది ఆక్సిజన్ దాని లోన్ పేర్ని డొనేట్ చేసి డబుల్ బాండ్ అయిందో, ఈ డబుల్ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్థో పొజిషన్ లో నెగిటివ్ ఛార్జ్ గా షిఫ్ట్ అయింది. ఈ డబుల్ బాండ్ ఇక్కడే ఉంది, ఈ డబుల్ బాండ్ ఇక్కడే ఉంది. క్లియర్? ఇది ఫస్ట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్, సెకండ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ మరి ఈ నెగిటివ్ ఛార్జ్ మళ్ళీ ఇక్కడ స్టేబుల్ గా ఉంటుందా? ఉండదు, డీలోకలైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి డబుల్ బాండ్ గా షిఫ్ట్ అవుతుందో
ఈ డబల్ బాండ్ పారా పొజిషన్లోకి నెగిటివ్ ఛార్జ్గా షిఫ్ట్ అయింది. సో దీని నుంచి వచ్చే రెజనేటింగ్ స్ట్రక్చర్ ఏమవుతుంది మనకి? బెంజిన్ వేస్తున్నాను, ఈ నెగిటివ్ ఛార్జ్ని డబల్ బాండ్, అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ డబల్ బాండ్, ఆక్సిజన్ OH ఆక్సిజన్కి ప్లస్. నెక్స్ట్ రెజనేటింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ నెగిటివ్ ఛార్జ్ డబల్ బాండ్ అయితే ఈ డబల్ బాండ్ మళ్ళీ ఆర్థో పొజిషన్లో నెగిటివ్ ఛార్జ్గా షిఫ్ట్ అవుతుంది. సో ఫోర్త్ రెజనేటింగ్ స్ట్రక్చర్ వచ్చి మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, డబల్ బాండ్ డబల్ బాండ్ డబల్ బాండ్ O ఆక్సిజన్కి ప్లస్. లాస్ట్ అండ్ ఫైనల్ రెజనేటింగ్ స్ట్రక్చర్ చూడండి. ఈ నెగిటివ్ ఛార్జ్ ఇటు సైడ్ డబల్ బాండ్గా షిఫ్ట్ అవుతుంది, డబల్ బాండ్ ఆక్సిజన్ పైకి లోన్ పేరుగా షిఫ్ట్ అయిపోతుంది. ఫైనల్గా వచ్చే స్ట్రక్చర్లో ఆల్టర్నేట్ పొజిషన్స్లో డబల్ బాండ్ OH ఆక్సిజన్కి లోన్ పేర్. క్లియర్? సో మన యాజ్ ఇట్ ఈస్ ఫినోల్ అనేది మళ్ళీ వచ్చింది, బట్ ఈ డబల్ బాండ్ పొజిషన్స్ అనేది ఆపోజిట్లోకి వచ్చింది. ఇవే 5 రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫినాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెజనెన్స్ అంటే ఇలా పై ఎలక్ట్రాన్స్ ఆర్ లోన్ పేర్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ డీలోకలైజ్ అవ్వటం, దాన్ని డీలోకలైజేషన్ ఆఫ్ పై ఎలక్ట్రాన్స్ అంటారు. రెజనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అంటారు. కాంపౌండ్ మోస్ట్ స్టేబుల్ అవుతుంది అంటారు. క్లియర్? అర్థమైంది కదా? వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, అర్థమైంది, స్ట్రక్చర్స్ డ్రా చేసుకున్నారు కదా. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ రెజనెన్స్. రెజనెన్స్లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్టెబిలిటీ. మీన్స్ స్టెబిలిటీ అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, సపోజ్ క్వశ్చన్ ఇచ్చాడు CC డబల్ బాండ్ ECకి ప్లస్, ఇలా ఇచ్చాడు. దీని రెజనేటింగ్ స్ట్రక్చర్ ఏమవుతుంది? ఇక్కడ ఏమి కాంజుగేషన్ ఉంది మనకి? పై సిగ్మా వేకెంట్ p ఆర్బిటాల్ కాంజుగేషన్ ఉంది. ఎప్పుడైతే వేకెంట్ p ఆర్బిటాల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఉంటుందో ఈ పై ఎలక్ట్రాన్స్ ఇటు సైడ్కి షిఫ్ట్ అవుతాయి. షిఫ్ట్ అవగానే మరి ఈ కార్బన్కి నెగిటివిటీ తగ్గిపోయింది కదా, సో ఈ కార్బన్కి ప్లస్ ఛార్జ్ అనేది డెవలప్ అయింది. అంటే అప్పుడు మనకి క్వశ్చన్ కాస్త ఎలా మారిపోయింది? ఈ విధంగా. దీని రెజనేటింగ్ స్ట్రక్చర్ ఇదన్నమాట. అర్థమైందా? సో దీన్నే పై సిగ్మా వేకెంట్ p ఆర్బిటాల్ రెజనెన్స్ అంటాం. అర్థమైంది కదా? ఒక్కొక్కసారి క్వశ్చన్లో మనకి ఎట్లా ఇస్తాడు అని అంటే, సో దీని రెజనేటింగ్ స్ట్రక్చర్ ఏంటి అంటే దట్స్ ఇట్, ఆపోజిట్గా మారుతుంది. క్లియర్? సో నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను స్టెబిలిటీ ఆఫ్ రెజనెన్స్. మన సైడ్ హెడ్డింగ్ ఏంటి? నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ స్టెబిలిటీ. స్టెబిలిటీ ఆఫ్ రెజొనెన్స్ కాంపౌండ్, రెజనేటింగ్ కాంపౌండ్స్. ఏం చెప్తాం స్టెబిలిటీ అనగానే? సపోజ్ మనం ఫస్ట్ రూల్ చూద్దాము. రూల్ 1, స్టెబిలిటీ చెప్పాలి అని అంటే రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ మోర్, కాంపౌండ్ ఈజ్ మోర్ స్టేబుల్. అర్థమైందా? క్వశ్చన్లో ఇచ్చిన దాంట్లో దేంట్లో అయితే కోవలెంట్ బాండ్స్ ఎక్కువ ఉంటాయో ఆ కాంపౌండ్ అనేది మోర్ స్టేబుల్ అవుతుంది. సపోజ్ క్వశ్చన్ ఇలా ఇచ్చాం, COC ప్లస్ ఇలా ఇచ్చాం. ఇవ్వగానే ఇక్కడ మనకి ఏం రెజనెన్స్ ఉంది ఇందులో అనగానే ఏం చెప్తాం? సిగ్మా లోన్ పేర్, సిగ్మా వేకెంట్ p ఆర్బిటాల్, ఈ రెజనెన్స్ అనేది ఉంది. సో పాజిటివ్ ఛార్జ్ చూడగానే ఆక్సిజన్ లోన్ పేర్ డొనేట్ చేస్తుంది. ఆక్సిజన్ లోన్ పేర్ డొనేట్ చేయగానే దీని రెజనేటింగ్ స్ట్రక్చర్ ఏమైపోతుంది? C సింగిల్ బాండ్, ఆక్సిజన్ దాని లోన్ పేర్ డొనేట్ చేస్తే ఆక్సిజన్కి వస్తుంది ప్లస్, ఇక్కడ డబల్ బాండ్ కార్బన్కి ఉన్న ప్లస్ పోయింది. క్లియర్ అని అంటే ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్లో ఇందులో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి? 1 2. ఇక్కడ 1 2 3. నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఎందులో ఉన్నాయి? ఆప్షన్ ఏనా బీనా? సో B is more stable than A. Why? Because number of covalent bonds increases, compound is more stable. Clear? Suppose second question చూద్దాం.
సెకండ్ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి రూల్ చూడండి, రూల్ 2, చార్జ్డ్ స్పీషీస్ ఆర్ లెస్ స్టేబుల్. Charged species are less stable than neutral species. Charged species are less stable than neutral species. Question ఏంటి అంటే మనకి CH2 double bond CH single bond NH, నైట్రోజన్ కి లోన్ పేర్ NH2 ఇలా ఇచ్చాం. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, నైట్రోజన్ దాని లోన్ పేర్ని డొనేట్ చేస్తుంది. కార్బన్కి 5 బాండ్స్ ఉండకూడదని ఈ డబల్ బాండ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ పైకి నెగిటివ్ ఛార్జ్గా షిఫ్ట్ అవుతాయి. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ సికి నెగిటివ్ ఛార్జ్, సింగిల్ బాండ్ సి, డబల్ బాండ్ NH, డబల్ బాండ్ NH2, NH నైట్రోజన్ NH కదా ఇక్కడ పెట్టింది మనం. ఎస్. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, నైట్రోజన్ దాని లోన్ పేర్ని డొనేట్ చేసింది కాబట్టి నైట్రోజన్కి ఏమొస్తుంది, ప్లస్ ఛార్జ్. అర్థమైందా? అంటే ఏమైంది, ఇక్కడ మనకి ఈ కాంపౌండ్ అనేది న్యూట్రల్ స్పీషీ, ఈ కాంపౌండ్ అనేది ఛార్జ్డ్ స్పీషీ. మరి ఏది స్టేబుల్ అవుతుంది, ఏనా బీనా? సో ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ బి. 1/1 రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ టై అయితేనే సెకండ్ రూల్. ఇక్కడ టై అయింది, 1 2 3 కోవలెంట్ బాండ్స్, 1 2 3 కోవలెంట్ బాండ్స్. అర్థమైందా? ఫస్ట్ రూల్ టై అయింది కాబట్టే మనం సెకండ్ రూల్ చార్జెస్ స్పీషీనా న్యూట్రల్ స్పీషీనా అని క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ రూల్కి వచ్చేసరికి రూల్ 3 రాసుకుంటున్నారు కదా నాతో పాటు. 1/1 రూల్స్ పాస్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేసుకుని రాసుకోండి. నెక్స్ట్ రూల్ ఏంటి అంటే, రూల్ చెప్పే ముందే నేను ఇప్పుడు ఇది మీకు క్వశ్చన్ చెప్తాను. CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ O-, ఇలా క్వశ్చన్ ఇచ్చా. ఈ క్వశ్చన్కి రెజొనేటింగ్ స్ట్రక్చర్ వెయ్యండి అని అంటే ఇక్కడ మనకి 5 ఎలక్ట్రాన్స్ కంటే నెగిటివ్ ఛార్జ్ అనేది రిచ్ ఎక్కువ కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డబల్ బాండ్గా షిఫ్ట్ అవుతుంది. అండ్ నెగిటివ్ ఛార్జ్ ఇస్తే ఆక్సిజన్కి ప్లస్ వస్తుందా, రాదు. క్లియర్? మరి ఇది ఇక్కడికి షిఫ్ట్ అవగానే ఈ డబల్ బాండ్ కాస్త ఈ కార్బన్ పైకి నెగిటివ్ ఛార్జ్గా షిఫ్ట్ అయింది, అవునా? సో ఏమవుతుంది, సి సింగిల్ బాండ్ సి డబల్ బాండ్ O, అంతే. ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ పోగానే ప్లస్ అయితే రాదు. క్లియర్? గుర్తుంచుకోండి. అందుకే నేను ఇక్కడ ఇందాక అన్నాను, లోన్ పేర్ నెగిటివ్ ఛార్జ్, రెండు ఎలక్ట్రాన్ రిచ్చే. కానీ లోన్ పేర్ని డొనేట్ చేస్తే మనకి కాంపౌండ్కి ప్లస్ వస్తుంది, బట్ నెగిటివ్ ఛార్జ్ని డొనేట్ చేస్తే ప్లస్ అనేది రాదు. అందుకని దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. లోన్ పేర్ అంటే ఒక చాక్లెట్, నెగిటివ్ ఛార్జ్ అంటే 2 చాక్లెట్స్. నా దగ్గర ఒక చాక్లెట్ ఉంది, మీరు కావాలి అనగానే మీకు ఇచ్చానే అనుకోండి, నాకు బాధ వస్తుంది కదా, అర్రే నా చాక్లెట్ వెళ్ళిపోయింది అని. అదే నా దగ్గర 2 చాక్లెట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఛార్జ్ అంటే 2 చాక్లెట్స్, నా దగ్గర ఒకటి ఉంచుకుంటాను, మీకు ఒకటి ఇస్తాను. సో దానికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కదా, నాకు అంత బాధ అయ్యేది, నాకు పాజిటివ్ ఛార్జ్ రాదు. అర్థమైందా? సో లోన్ పేర్ కంటే ఎక్కువ రిచ్ నెగిటివ్ ఛార్జ్ అని గుర్తుంచుకోండి. దీని నుంచి ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఫస్ట్ రూల్ ఏంటి, నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇంక్రీజ్ అయితే కాంపౌండ్ అనేది స్టేబుల్. కోవలెంట్ బాండ్స్ చూడండి, 1 2 3 1 2 3. సెకండ్ రూల్ ఏంటి, చార్జ్డ్ స్పీషీస్ ఆర్ లెస్ స్టేబుల్ దాన్ న్యూట్రల్ స్పీషీస్. ఇది చార్జ్డ్ స్పీషీనే, ఇది చార్జ్డ్ స్పీషీనే, మరి రెండు చార్జ్డ్ స్పీషీసే అయినాయి. అప్పుడు రూల్ 3 ఏంటి అంటే, ఎలక్ట్రోనెగటివిటీ మోర్ ఆటమ్ contains negative charge, contains negative charge is most stable. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆక్సిజన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ కార్బన్ కి నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఎవరికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ? ఆబ్వియస్లీ ఆక్సిజన్. సో ఈ కాంపౌండ్ అనేది మోర్ స్టేబుల్ దాన్ బి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోండి,
ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నదానికి పాజిటివ్ ఛార్జ్ లీస్ట్ స్టేబుల్. క్లియర్? ఈ థింగ్ అనేది మైండ్లో ఉంచుకోండి. అర్థమైంది కదా? రెజొనెన్స్ బేస్డ్లో మనకి విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోర్ స్టేబుల్ అనే టైప్లో క్వశ్చన్స్ అడుగుతాడు. సో 1 by 1 రూల్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రూల్ నెంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్, సెకండ్ రూల్ ఛార్జ్ స్పీషీస్ ఆర్ లెస్ స్టేబుల్ దాన్ న్యూట్రల్ స్పీషీస్, అండ్ థర్డ్ రూల్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ చూసుకోవాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్నదానికి నెగిటివ్ ఛార్జ్ మోర్ స్టేబుల్. అర్థమైంది కదా? క్లియర్? దిస్ ఈజ్ రెజొనెన్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ చూద్దాం మిజోమరిక్ ఎఫెక్ట్. రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. ఏమిచ్చాను నేను? రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్. మరి ఏంటి? రెండు మ్యాక్సిమం సేమే, ఒక చోటే డిఫరెన్స్. ఏంటో చూడండి. ఎలా ఇండక్టివ్ ఎఫెక్ట్ అన్నాను, రెజొనెన్స్ కానీ మీజోమరిక్ కానీ మనకి పై ఎలక్ట్రాన్స్ డిస్ప్లేస్మెంట్. రెజొనెన్స్ కానీ మీజోమరిక్ కానీ మనకి ఏంటి? పై ఎలక్ట్రాన్స్ అంటే పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనే కాదు, రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేసే ఎలక్ట్రాన్స్ ఇదర్ నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, ఆర్ లోన్ పేర్ అవ్వచ్చు, ఆర్ పై ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు. అవి డిస్ప్లేస్మెంట్ జరిగితే మనం అంటాం రెజొనెన్స్ ఆర్ మీజోమరిక్ ఎఫెక్ట్ అని. క్లియర్? మరి ఇప్పుడు చూడండి, మీజోమరిక్ ఎఫెక్ట్ కూడా మళ్ళీ మనకి 2 waysలో డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ ప్లస్ ఎం, అనదర్ వన్ ఈజ్ మైనస్ ఎం. ప్లస్ ఎం అనగానే మళ్ళీ గుర్తు రావాలి మీకు ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. క్లియర్? సో ప్లస్ ఎం ఎఫెక్ట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, సేమ్ థింగ్ ప్లస్ ఐ ఎఫెక్ట్. మరి ప్లస్ ఐ కంటే ఎక్కువ డొనేట్ చేస్తుంది ప్లస్ ఎం ఎఫెక్ట్. అర్థమైందా? మరి ప్లస్ ఎం ఎఫెక్ట్ షోడ్ కాంపౌండ్స్ అనగానే వెంటనే మీకు గుర్తు రావాలి NH2 గ్రేటర్ దాన్ OH గ్రేటర్ దాన్ OCH3. ఈ మూడు ఎక్కువగా ప్లస్ ఎం ఎఫెక్ట్ షో చేస్తాయి. మైనస్ ఎం అనగానే గుర్తు రావాలి NO2 గ్రేటర్ దాన్ C ట్రిపుల్ బాండ్ N గ్రేటర్ దాన్ C డబల్ బాండ్ OH. నైట్రోసైనో ఆల్డిహైడ్, ఇంకా చెప్పాలి అని అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ కూడా రాసుకోవచ్చు. ఇవన్నీ మైనస్ ఎం ఎఫెక్ట్ ఎలక్ట్రాన్స్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. ఇవన్నీ మైనస్ ఐ ఎఫెక్ట్ కూడా షో చేస్తాయి. బట్ నేను ఏం చెప్పాను? మైనస్ ఐ ఎఫెక్ట్ ఈజ్ కంపేర్ టు మైనస్ ఎం ఎఫెక్ట్ దట్ ఈజ్ లెస్ ఎఫెక్ట్. క్లియర్? సో అందుకని మైనస్ ఎం అంటే ఎలక్ట్రాన్స్ బాగా విత్ డ్రా చేస్తుంది, ప్లస్ ఎం అంటే ఎలక్ట్రాన్స్ని బాగా డొనేట్ చేస్తుంది. క్లియర్? మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రెజొనెన్స్కి మీజోమర్కి కంపారిజన్ ఒక్కసారి చూపిస్తాను. సపోజ్ నేను క్వశ్చన్ ఇచ్చాను మీకు, డబల్ బాండ్ CnH2. ఇందులో ఏం కాంజుగేషన్ ఉంది? పై సిగ్మా లోన్ పేర్ కాంజుగేషన్ ఉంది, రెజొనెన్స్ ఉంది, అండ్ NH2 ఉంది. NH2 అంటే ప్లస్ ఎం ఎఫెక్ట్ షోడ్ కాంపౌండ్, అంటే ఇందులో రెజొనెన్స్ ఉంది, మీజోమరిక్ ఉంది. సో ఆల్ మీజోమరిక్ ఆర్ రెజొనెన్స్, బట్ C. ఇందులో ఏముంది? ఓన్లీ కాంజుగేషన్ పై సిగ్మా పై. ఎఫెక్ట్ షో చేసే కాంపౌండ్ ఉందా? మీజోమరిక్ షో చేసే కాంపౌండ్ ఉందా? ఎఫెక్ట్ షో చేసేది లేదు. అంటే ఇది రెజొనెన్స్ షో చేస్తుందా అంటే ఎస్ షో చేస్తుంది, బట్ ఇది మీజోమరిక్ షో చేస్తుందా? షో చేయదు. సో మీరు ఇక్కడ ఒకటి రాసుకోవాలి. ఏం రాసుకోవాలి? ఆల్ రెజొనెన్స్ ఆర్ నాట్ మీజోమరిక్, బట్ all mesomeric compounds are, all mesomeric effect showed compounds are resonance shows. Clear? అర్థమైంది కదా? మీజోమరిక్ రెజొనెన్స్ కి తేడా, మీజోమరిక్ షో చేస్తుంది అంటే రెజొనెన్స్ షో చేస్తున్నట్టే, బట్ రెజొనెన్స్ షో చేస్తుంది అంటే మీజోమరిక్ షో చేయాలి అన్న కండిషన్ అయితే లేదు. క్లియర్? మరి ఈ మీజోమరిక్ ఎఫెక్ట్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఎలా వస్తాయో చూద్దాం. రాసుకున్నారు కదా? క్లియర్? ఎక్కువగా అడుగుతాడు. ఇక్కడ మీకు ఒక చిన్ని కాన్సెప్ట్ చెప్తాను మళ్ళీ. మీజోమరిక్ ఎఫెక్ట్లో మనకి సపోజ్ ఒకటి ఇచ్చాం, HCl ఇచ్చాం. జనరల్గా ఇది బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది? H+Cl- కదా, H+Cl-, అవునా?
అంటే మనకి జనరేట్ అయింది ఎలక్ట్రోఫైల్ అండ్ న్యూక్లియోఫైల్. క్లియర్? ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్, న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్. జాగ్రత్తగా చూడండి. ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్, లేవు నా దగ్గర ఎలక్ట్రాన్స్ అని అడుక్కుంటూ ఉంటుంది ఎలక్ట్రాన్స్ ని. న్యూక్లియోఫైల్ అంటే కూరగాయలు పళ్ళు అమ్ముకున్నట్టు, పూలు అమ్ముకున్నట్టు బుట్టలో నెత్తి మీద ఎలక్ట్రాన్స్ పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ కాంపౌండ్, ఎలక్ట్రోఫైల్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్. క్లియర్? ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూడండి, జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ ఇస్తున్నాడు, which will shows more electrophilic substitution. క్వశ్చన్ రెడ్ మార్కర్ తో రాద్దామా? ఎక్కడుంది మన రెడ్ మార్కర్? ఎందుకంటే అన్ని బ్లూ మార్కర్ తో రాస్తుంటే ఇంకా అయిపోతుందమ్మా. క్వశ్చన్ ఏమంటున్నాను, which will show more electrophilic substitution reactions. మాకు ఇంకా అసలు సబ్స్టిట్యూషన్స్ ఎడిషన్స్ చెప్పలేదు అనకండి, అన్నీ చెప్తాను డీటెయిల్డ్గా. బట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి జస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్క దాని గురించి మీకు డీటెయిల్డ్గా సీక్వెన్స్లో తీసుకుని వెళ్తున్నాను. అర్థమైందా? నేను ఏది స్కిప్ చేయను, అన్నీ కంప్లీట్ చేస్తాను మీకు. విచ్ విల్ షో మోర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాడు. మరి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇచ్చాడు ఆప్షన్స్. ఆప్షన్ ఏ బెంజీన్ ఇచ్చి బెంజీన్ పైన పెట్టాడు CH3. ఆప్షన్ బి బెంజీన్ కి క్లోరిన్, క్లోరో బెంజీన్, దీని పేరేంటి? టౌలిన్, మిథైల్ బెంజీన్ టౌలిన్, ఇది క్లోరో బెంజీన్. ఆప్షన్ సి ఇచ్చాడు బెంజీన్ కి OH అంటే ఫినాల్. ఆప్షన్ డి ఇచ్చాడు బెంజీన్ కి పైన NO2 అంటే నైట్రోబెంజీన్. క్లియర్? ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి విచ్ విల్ షో మోర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అన్నాడు. మరి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరగాలి అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ రింగులో బాగా ఉండాలి. ఈ బెంజీన్ అనేది మన ఇల్లు. ఈ ఇంట్లో ఎలక్ట్రాన్స్ బాగా ఉంటే పాపం ఎలక్ట్రోఫైల్కి ఏం కావాలి? ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ ఎలక్ట్రాన్స్ కోసం ఎగురుకుంటూ వచ్చింది, ఈ ఇంటికి వచ్చింది, ఈ ఇంటికి వచ్చింది, ఈ ఇంటికి వచ్చింది, ఈ ఇంటికి వచ్చింది. మరి ఏ ఇంట్లో ఎలక్ట్రాన్స్ బాగా ఉంటాయి? పైనుంచి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే గ్రూప్ ఉంటే ఆ ఇంట్లో ఎలక్ట్రాన్స్ బాగా ఉంటాయి. క్లియర్? మరి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనగానే ఎవరు గుర్తు రావాలి? 1 +I 2 +M. అవునా? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కదా. ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అంటే ఎయిదర్ +I ఆర్ +M. +I అనగానే ఏం గుర్తు రావాలి? ఆల్కైల్ గ్రూప్ CH3. +M అనగానే ఏం గుర్తు రావాలి? NH2 OH OCH3. క్లియర్? ఈ మూడిట్లో కానీ ఇది కానీ ఉంటే ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. గుళ్ళోకి వెళ్తే బ్రాహ్మణ్ మనకి శటగోపం పెడతాడు. శటగోపంలోంచి మనకి దేవుడి ఆశీర్వాదాలు లభించినట్టుగా ఇవి పైనుంచి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తున్నాయి రింగ్లోకి. ఏవేవి? ఈ OH ఇంకా CH3 రింగ్లోకి ఎలక్ట్రాన్స్ని ఇచ్చినాయి. అప్పుడు రింగ్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇందాకే చూసాం కదా ఫినాల్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అయింది? ఎయిదర్ ఆర్థో ఆర్ పారా ఆర్ ఆర్థో. సేమ్ థింగ్ +I ఉన్న ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడెక్కడ ఇంక్రీజ్ అవుతుంది? ఎయిదర్ ఆర్థో ఆర్ పారా ఆర్ ఆర్థో. మరి హాలోజిన్ ఒకటి, ఈ NO2 ఒకటి. NO2 ఏ ఎఫెక్ట్ షో చేస్తుంది? -M, Cl -I, OH +M, CH3 +I. క్లియర్? సో ఇవి ఎలక్ట్రాన్స్ ని బావిలోంచి నీళ్లు తోడినట్టుగా లాగేస్తున్నాయి పైకి. సో దానివల్ల ఆర్థో పారాలో ఏ ఛార్జ్ డెవలప్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్. జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి క్వశ్చన్లే ఎగ్జామ్లో కనబడేది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ పైన ఉన్నాయో రింగ్లో ఏం ఛార్జ్ డెవలప్ అవుతుంది? నెగిటివ్ ఛార్జ్. ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది? ఎయిదర్ ఆర్థో ఆర్ పారా. దట్స్ ఇట్. అసలు మెటాలో నేను
ఎప్పుడు ఛార్జ్ రాయట్లేదు, రెజనెన్స్ జరగదు మెటా దగ్గర. ఇందాక రెజనేటింగ్ స్ట్రక్చర్ వేసి చూపించాను ఫినోల్ది, ఒకసారి మీరు ఆ వీడియో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుని చూసుకుని మీ అంతటి మీరు డ్రా చేయండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్కి ఎలక్ట్రాన్స్ కావాలి, ఎగురుకుంటూ వచ్చింది. ఎక్కడెక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఆప్షన్ ఏలో ఉన్నాయి, ఆప్షన్ సిలో ఉన్నాయి. ఆప్షన్ ఏ ప్లస్ ఐ ఎఫెక్ట్, ఆప్షన్ సి ప్లస్ ఎం ఎఫెక్ట్. మరి బాగా ఎలక్ట్రాన్స్ ఎవరిస్తారు? ఆప్షన్ సి. సో ఫస్ట్ ఏమవుతుంది? ఆప్షన్ సి. తర్వాత ఎలక్ట్రాన్స్ ఇచ్చేది ఆప్షన్ ఏ. తర్వాత ఇది కొంచెం ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది. బావిలోంచి నీళ్లు ఒక బకెట్టే తోడింది, ఇది ఉన్న నీళ్ళన్నీ తోడేసింది. అంటే అసలు ఇందులో మొత్తం ఎలక్ట్రాన్స్ అన్నీ లాగేసుకుంది, మొత్తం పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని -m అనేది లీస్ట్. ఇక్కడ ఏం రాస్తాం? బి, ఇక్కడ డి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అనగానే మీకు గుర్తు రావాలి ఆర్డర్ +m +i. ఇంకా చెప్పాలి అని అంటే నేను న్యూట్రల్ కూడా రాస్తున్నాను, అంటే నార్మల్ బెంజీన్ ఇవ్వచ్చు, -i -m. దట్స్ ఇట్. ఈ ఆర్డర్ గుర్తుంచుకోండి. దీని ప్రకారం బిట్స్ చేస్తే ఈజీగా మీకు అర్థమైపోతుంది, ఇలాంటి బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్లియర్? అర్థమైంది కదా మీజోమరిక్ ఎఫెక్ట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తాడో. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, ఆర్డర్ మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. విచ్ విల్ షో మోర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఆర్, ఇదే క్వశ్చన్, which will give more electron density, which will give more electron density on benzene ring, which will show more electron density on benzene. బెంజీన్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏ కాంపౌండ్లో ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నాను. ఆప్షన్ ఏ ఇస్తున్నాను, బెంజీన్కి C∧N. ఆప్షన్ బి ఇస్తున్నాను, బెంజీన్కి అయోడిన్. ఆప్షన్ సి, బెంజీన్కి CH3. ఆప్షన్ డి, బెంజీన్కి NH2. క్లియర్? సో దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అంటే -i -m, -i అనగానే గుర్తు రావాలి హాలోజెన్స్, -m అనగానే గుర్తు రావాలి NO2, C∧N, C∧OH, ఇంకా కార్బోక్సిలిక్ యాసిడ్ లైక్ దట్. క్లియర్? సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. దిస్ ఈస్ కాల్డ్ మీజోమరిక్ ఎఫెక్ట్. దట్స్ ఇట్.